హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి బిగ్ బాస్ 10 సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ కంటెస్టెంట్స్ వస్తారు, ఆ కంటెస్టెంట్స్ వస్తారు అని చెప్పేసి చాలా మంది కంటెస్టెంట్స్ పేర్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళు ఎవరు ఏంటి అండ్ నిజంగా వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉందంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా క్లారిటీ ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాం కాబట్టి పుష్ అవుతుంది అండ్ మనకు హెల్ప్ అవుతుంది అనమాట, వీడియో చాలా మందికి రీచ్ అవడానికి. సో ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఎవరికైనా వీలైతే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. హైప్ చేస్తే కొంచెం ఇంకా ఎక్కువ బూస్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఒక 6-7 మెంబర్స్ అయితే చెప్తాను. ఆ 6-7 మెంబర్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ లాగా మారుతున్నారంట. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్ళే వస్తారు అని చెప్పేసి పెద్ద పెద్ద సెలబ్రిటీస్. సో వీళ్ళు నిజంగా వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా, వస్తే ఎలా ఉంటది అనేది కూడా క్లారిటీ చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఒకరు ఇద్దరని కాదు, 5-6 గురించి బాగా వైరల్ అవుతుంది. వాళ్ళు నిజంగా లాస్ట్ సీజన్ లో అనిపించింది, అంత ముందు సీజన్ లో అనిపించినా కూడా ఈసారి ఎందుకో కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపించేటట్టుగా కనిపిస్తుంది అనమాట. సో అది నిజమా కాదా ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. బట్ మనకున్న ఇన్ఫో ప్రకారంగా, మనకున్న సోర్సెస్ ప్రకారంగా తెలుసుకొని చెప్పేది అయితే క్లారిటీగా ఉంటది. సో ఫస్ట్ గా సోషల్ మీడియాని బాగా ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ లాగా మారి అండ్ ఒక కాంట్రవర్సీలో బాగా ఇరుక్కొని అండ్ షార్ట్ ఫిలిమ్స్ లో బాగా హై ఫేమ్ వచ్చిన పర్సన్. అండ్ ఇంకొకటి లేడీస్ మీద ఎలిగేషన్స్ వచ్చి తర్వాత మనోడు కెరియర్ మొత్తం పోయింది అని అనుకున్నాం. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతోనే యూట్యూబ్ లో రచ్చ చేస్తూ అండ్ ఏమంటారు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసుకుంటూ ముందుకెళ్తూ అలా సిరీస్లు చేస్తున్నాడు. ఈ ఎవరు అని అంటే సాయి తేజ. సో సాయి తేజ అంటే చాలా మందికి తెలియదని కాదు, చాలా మందికి నోటెడ్ పర్సన్, చాలా ఎక్కువ మందికి హ్యూజ్ గా ఫ్యాన్ బేస్ ఉంది అండ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ మిలియన్స్ లో ఉన్న పర్సన్ అనమాట. సో సాయి తేజ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నా కూడా మనోడు చాలా వరకు రావడానికి ఇంట్రెస్ట్ అయితే ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకంటే మనోడు వస్తాడు అని చెప్పేసి అని అంటున్నారు, బట్ అది మాత్రం నాకు తెలిసినంత వరకు 50-50 ఛాన్సెస్ కూడా లేవు అనమాట. సో ఖచ్చితంగా వస్తారు అని సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నారు, చాలా మంది చెప్తున్నారు ఖచ్చితంగా వస్తాడు అని చెప్పేసి. ఈసారి మాత్రం వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. నాకు అనిపించినంత వరకు ఒక 20% కూడా మనోడికి వచ్చే ఇంట్రెస్ట్ అయితే లేదు అన్నట్టుగానే తెలిసింది. సో సాయి తేజ, సో మనోడు వస్తాడా రాడా అనేది అయితే మీరే చెప్పాలి. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా రావట్లేదు అనేది అయితే నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా. బట్ అంత డేర్ చేసి బిగ్ బాస్ లోకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటది, అంత ఫేమ్ వదులుకొని అన్ని సిచ్యువేషన్స్. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇష్యూ తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ నీట్ గా అండ్ క్లారిటీగా కెరియర్ ను ముందుకు తీసుకెళ్తూ ఈ మధ్యన రీసెంట్ గా కూడా ఒక పొలిటీషియన్ వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడి మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ అయిపోయాడు. సో ఇలా చాలా చాలా ఈ సిచ్యువేషన్స్ ని బాగా తొందరగా కాంట్రవర్సీ అవ్వడం, తర్వాత రియలైజ్ అవ్వడం అండ్ ఆడియన్స్ లో ఏదో విధంగా హల్చల్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో అలాంటప్పుడు కొంచెం మనోడు రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అంట. బట్ మనోడిని కూడా అప్రోచ్ అయింది అయితే ఏమీ లేదు బిగ్ బాస్ టీమ్, ఓన్లీ సోషల్ మీడియా బజ్ లో జరుగుతూ ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పేరు ఎవరు అని అంటే సోషల్ మీడియాలో వస్తారు కంటెస్టెంట్, ఈ కంటెస్టెంట్ ఖచ్చితంగా వస్తారు, కాంట్రవర్సీలో టోప్ అయింది కాబట్టి ఈ మధ్యలో చాలా హైలైట్ హైప్ అన్ని వచ్చినాయి. ఆమె ఎవరో కాదు, సింగర్ మంగ్లీ. సో సింగర్ మంగ్లీ ఈ మధ్యన ఎంత పెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కుందో మామూలు విషయం కాదు. ఎంత పెద్ద కాంట్రవర్సీ, అది ఎంత పెద్దగా నడిచింది, సోషల్ మీడియానే కాదు ఏకంగా నేషనల్ మీడియా వరకు రచ్చలు నడిచినాయి. అలాంటి సిచ్యువేషన్ లో అంత కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈమె వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే బిగ్ బాస్ ఖచ్చితంగా కాంట్రవర్సీస్ ఉన్న వాళ్ళు కొంచెం కంటెంట్ ఫేమ్ అన్ని విధాలుగా చూసుకుంటారు. ఎందుకంటే కొంత కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఎక్కువ హైప్ వస్తుంది అనే ఒక థాట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. షోకి యూజ్ అవుతుంది, టీఆర్పీకి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ట్రై చేస్తారు. బట్ మంగిలి బిగ్ బాస్ షోకి వస్తుంది అని దగ్గర 4th సీజన్ నుంచి అనుకుంటున్నారు. అంటే 3rd సీజన్ అయిపోయి 4th సీజన్ నుంచి బిగ్ బాస్ కి వస్తుంది అని అనుకుంటున్నారు. బట్ ఖచ్చితంగా ఆమెను తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మంగ్లీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, లెస్ దెన్ 10% కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమెకు ఆ థాట్ కూడా లేదు, ఆ థాట్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా లేదు అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ కి రావడం వల్ల ప్లస్ అయ్యేదానికంటే ఆమెకు ఫేము నేము అన్నీ ఉన్నాయి. ఈ కాంట్రవర్సీ వల్ల ఒరిగేది ఏమీ లేదు అండ్ జరుగుతుంది. ఈ మధ్యన మళ్ళీ దాన్ని సైడ్ ట్రాక్ అయిపోయింది అని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో దాని మీద డెబిట్లు పెట్టడము, సోషల్ మీడియాలో దాని గురించి వీడియోస్ చేయడం, ఆ ఇష్యూ మీద మాట్లాడడం, తర్వాత సార్ట్ అవుట్ అయిపోయింది అనుకోవడం, పెద్ద పెద్ద రచ్చలు నడుస్తున్నాయి. సో అలా చాలా అంటే చాలా జరుగుతున్నాయి.
సేమ్ అదే టాపిక్ లో ఉన్న అడ్వకేట్ ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది, అడ్వకేట్ కూడా వస్తాడు అని చెప్పేసి అన్నారు. బట్ అతను కూడా వచ్చే ఛాన్సెస్ లేదు. సో క్లియర్ గా గుర్తుపెట్టుకొని అతను కూడా తీసుకొస్తారు అని చెప్పేసి అంటున్నారు. సోషల్ మీడియాలో బజ్ వినిపించినా కూడా మనోడు కూడా వచ్చే ఛాన్సెస్ తక్కువ అనమాట. అడ్వకేట్ అంటే మంగళికి ఆపోజిట్ గా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్ కూడా తను కూడా వస్తారు అని చెప్పేసి చాలా హై లెవెల్ ప్రచారాలు జరుగుతున్నాయి. బట్ అతను కూడా వచ్చే ఛాన్సెస్ చాలా లెస్ దెన్ అనమాట, చాలా అంటే చాలా తక్కువ. ఇంకా నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ఎవరు అంటే చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్. అబ్బా వాళ్ళు ఇల్లు అని చెప్పడం కాదు, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్. ఆ కంటెస్టెంట్ ఎవరు అనే పేరు చెప్తేనే షాక్ అవుతారు, ఎందుకంటే ఈ మధ్యన బాగా వైరల్ అయిపోతున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా ట్రోల్ చేశారు ఆ మధ్యలో, బెట్టింగ్ యాప్ల గురించి రచ్చ జరిగింది, ఇలాంటివన్నీ చూసుకొని పెద్ద యూట్యూబరు అండ్ హర్ష సాయి. సో హర్ష సాయి కూడా ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే చాలా మధ్యలో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇష్యూ అయింది, తర్వాత వీడియోస్ చేయలేదు, ఈ మధ్యన మళ్ళీ రీసెంట్ గా వీడియోస్ చేస్తున్నాడు. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా తన ఫేమ్ ని నేమ్ ని బిగ్ బాస్ వాడుకోవచ్చు. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికంటే హర్ష సాయి కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనోడు ఎన్ని చేసినా కూడా ఆయన కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటది, చాలా డిఫరెంట్ గా పోర్ట్రై చేస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఆయనకు సపరేట్ గా వచ్చి ఒరిగేది ఏమీ లేదు. ఆల్రెడీ ఒక సినిమా తీసి ఆ మధ్యలో ఆగిపోయింది, ఆ ఇష్యూ జరిగింది కదా, ఆ ప్రొడ్యూసర్ తో ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూలో నుంచి మళ్ళీ బయటికి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఇలాంటివన్నీ చాలా ఏమంటారు ఎలిగేషన్స్ చాలా వచ్చినా కూడా తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ చేస్తున్నాడు అని అంటే మనోడికి ఓన్లీ ఫేమే కావాలి, ఓన్లీ నేమే కావాలి అని అంటే కావాల్సినంత ఉంది. ఎంతమంది ఎన్ని ఎలిగేషన్స్ ఇచ్చినా దాన్ని చాలా తెలివిగా టెక్నిక్ గా ఎక్కడ మాట్లాడకుండా దాని టాపిక్ రాకుండా మళ్ళీ వీడియోస్ చేస్తూ చాలా కొత్తగా డిఫరెంట్ గా పోర్ట్రై చేస్తున్నాడు. బట్ అలాగని చెప్పేసి ఎలిగేషన్సే కానీ అక్కడ జరిగింది ఏంది జరగలేదు ఏంది అని ఏమీ జరగట్లేదు. అండ్ ఈ చాలా వరకు ఏమైపోతున్నాయంటే ఈ ఇష్యూస్ అన్ని సోషల్ మీడియా వరకే ఉంటున్నాయి, అది ట్రూతా కాదా అనేది అయితే ఎవరు ఆలోచించట్లేదు, అంత దూరం తీసుకెళ్లట్లేదు కూడా, అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో హర్ష సాయి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ, ఒక 10% కాదు, ఒక 5% కూడా లేదు. హర్ష సాయిని కూడా తీసుకురావడానికి ఛాన్సే లేదు అనమాట. సో నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ ఎవరు అంటే ఆదాన్ సుధీర్ గారు. సో ఆ సుధీర్ టాక్స్ అని ఉంది, ఆదాన్ సుధీర్ అంటే చాలా వరకు ఇంటర్వ్యూస్ చేశారు, చాలా మంచి మంచి సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ చేశారు, సోషలిస్ట్ అండ్ పబ్లిక్ ఫిగర్స్ తోటి పొలిటీషియన్స్ తోటి చాలా మందిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. అండ్ తనకంటూ ఒక డిఫరెంట్ మార్క్ చేశారు. అండ్ లాస్ట్ సీజన్ లో కూడా ఆదాన్ సుధీర్ ఖచ్చితంగా వస్తాడు అని చెప్పేసి అన్నారు. బట్ ఈసారి వస్తాడా అని అంటే ఈసారి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. చాలా మంది ఏంటంటే వచ్చేస్తున్నారు, షాకింగ్ కంటెస్టెంట్స్, లీక్డ్ కంటెస్టెంట్స్ ఇవన్నీ పెట్టడానికి రీజన్, నేను తమ్మునేల్ అది పెట్టడానికి రీజన్ కూడా అదే అనమాట. చాలా మంది వచ్చేస్తాడు ఇది ఖచ్చితంగా లీక్డ్, ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ టీం కొంతమందిని అప్రోచ్ అయింది, అప్రోచ్ అయిన దాంట్లో ఈ నేను చెప్పిన పేర్లు అయితే లేవు. సో అప్రోచ్ అట్లీస్ట్ ఆ థర్డ్ వరకు కూడా ఆ థర్డ్ ప్రాసెస్ కూడా లేదు అని అంట. సో ఆదాన్ సుధీర్ వస్తే బాగుంటది కంటెస్టెంట్ గా. మనోడు ఆ మధ్యలో బిగ్ బాస్ 9 స్టార్ట్ అయినప్పుడు కూడా ఆ జిమ్ బాడీలు అవన్నీ పెట్టేసరికి చాలా మంది ఆ పేరైతే వినిపించింది వస్తాడు అని. ఇప్పుడు కూడా చాలా మంచి ఏమంటారు కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తే మనోడు ఎంత టెక్నిక్ గా మాట్లాడతాడు, ఎంత తెలివిగా మాట్లాడతాడు. అండ్ బయట ప్రజల మీద కానీ అండ్ పబ్లిక్ టాపిక్స్ మీద కూడా కొంత చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాడు ఏదైనా మాట్లాడినప్పుడు. ఇది మాట్లాడాము అంటే అక్కడతో ఆ వీడియో వరకే ఉండేటట్టు కనిపించకుండా చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాడు. కాబట్టి మనోడి మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ అయినా కూడా మనోడు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ఆదాన్ సుధీర్ టాక్స్ కూడా. సో ఈయన వస్తాడు అని చెప్పేసి కూడా బాగా ప్రచారం అయితే జరిగింది. అండ్ ఇంకొక లేడీ కంటెస్టెంట్ ఎవరంటే సోనియా సింగ్. సో సోనియా సింగ్ అంటే వేరే సోనియా కాదు, సోనాలి సింగ్ అనమాట. సో ఈమె బాగా ట్రోల్స్ కి బీభత్సంగా అడ్జేస్తుంది, ట్రోలింగ్ వీడియోస్ అయితే బీభత్సంగా అంటే బీభత్సం అంతకు మించి రేంజ్ లో చేస్తుంది. ఈమెకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన ఈ ఏదైతే సబ్స్క్రిప్షన్ బటన్ గురించి మాట్లాడారో అండ్ విష్ణుప్రియ ఈమె మీదనే కేసేసాము, సోనాలి మీదనే విష్ణుప్రియ కేసు ఫైల్ చేసింది. అండ్ ఒక అమ్మాయి ఉండి ఇంత వల్గర్ గా మాట్లాడడము, ఆ లాంగ్వేజ్ నన్ను కావాలని డిఫేమ్ చేస్తున్నా, ఇలాంటివన్నీ చేసేసి ఈమెను ఖచ్చితంగా కేసు ఫైల్ చేసేసి ఎవరు ఏది మాట్లాడినా ఇష్యూని ఏదైనా కానీ ఈమె చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేయగలదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కూడా ట్రోలింగ్ వీడియోలోనే ఉంటది, కానీ చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ పబ్లిక్ సొసైటీకి ఏదైతే క్రింజ్ లా ఉంటుందో దాన్ని బాగా ట్రోల్ చేస్తుంది. అండ్ చాలా క్లారిటీగా
డేరింగ్ అండ్ డాషింగ్ అన్నట్టుగా అంతకు మించి రేంజ్ లో మాట్లాడతాయి. ఎవరైనా కానీ ఆపోజిట్ పర్సన్ అంత రేంజ్ లో వాయిస్ రేజ్ చేస్తుంది. అంతే రేంజ్ లో ఇప్పుడు కేసు పెట్టారు అండ్ విష్ణుప్రియ తన మీద, సోనాలి మీద కేసు పెట్టారు, కేసు ఫైల్ అయింది, అన్ని చెప్పినా కూడా ఎక్కడ కూడా తను డిసప్పాయింట్ కాకుండా కమ్బ్యాక్ చేస్తూ మళ్ళీ అదే కంటిన్యూషన్ వీడియోస్ చేస్తూ ట్రోలింగ్ అయినా, క్రింజ్ బ్యాచ్లు ఉన్నా, పబ్లిక్ కి ఏదైతే నెగిటివ్ గా అనిపించదో, పబ్లిక్ ని అనవసరంగా వీళ్ళు రుద్దుతున్నారో, పబ్లిక్ ని చెడగొడుతున్నారు అన్న వాళ్ళ మీద బాగా వీడియోస్ చేస్తుంది, బాగా ఫేమ్ అయిందండి. సో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చాలా మంది, అంటే ఎక్కువ ఈ మధ్యన బాగా క్రేజ్ ఉంది అండ్ ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది, నెగిటివ్ అవుతుంది, కాంట్రవర్సీ అయింది కదా, సో వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. బట్ ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ లేదు, ఒక 5% కూడా ఈమె వస్తుందని చెప్పలేరు. సో ఈమె లైఫ్ స్టైల్ కి అసలు బిగ్ బాస్ కి సంబంధమే లేదు అన్నట్టుగా ఉంటది. ఏదైనా లాస్ట్ మూమెంట్ లో జరగొచ్చా చేంజెస్ అంటే ఖచ్చితంగా ఏం జరిగేది ఏమి లేదనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా క్లారిటీగా ఉంది. అండ్ ఇంకొకరు, సో ఈ మధ్యన బాగా ఒక కాంట్రవర్సీస్ కానీ ఏదైనా ఉన్నా ఈ జర్నలిస్ట్ లో నుంచి కూడా ఒకరిని తీసుకుంటారు. జర్నలిస్ట్ తులసి వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది అని చెప్పేసి, ఆమె బాగా కాంట్రవర్సీలు చేయగలదు, కాంట్రవర్సీల గురించి మాట్లాడుతుంది, ఈ రచ్చంతా చేస్తుంది. తులసి చందు అని ఒక జర్నలిస్ట్ అన్నమాట. సో ఆమె కూడా కాంట్రవర్సీస్ బాగా చేయగలదు, మంచి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది అండ్ టాపిక్స్ ఏదైనా కూడా కాంట్రవర్సీలోనే ఉంటది ఏ వీడియో చేసినా అన్నట్టుగా ఉండి, సో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. సో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ నాకైతే తెలియదు, బట్ ఈమె వస్తుంది అని సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే జరుగుతుంది. ఖచ్చితంగా ఈమె వచ్చే ఛాన్సెస్ అయితే లేదు అనేది అయితే నాకు తెలిసిన ఇన్ఫో. సో ఖచ్చితంగా తులసి చందు అనే జర్నలిస్ట్ కూడా రావట్లేదు అనేదే నాకు తెలిసిన ఇన్ఫో. బట్ వస్తుందా అంటే నాకైతే ఖచ్చితంగానైతే చెప్పగలను, రాదు. సో ఎందుకంటే అట్లీస్ట్ బిగ్ బాస్ టీమ్ అప్రోచింగ్ పేర్లలో కూడా ఈమె పేరైతే లేదు అనేది నాకు తెలిసిన ఇన్ఫో. ఇంకా మెయిన్ ఇంకొక పర్సన్ ఎవరు అని అంటే సుడిగాలి సుధీర్. సో సుడిగాలి సుధీర్ వచ్చే ఛాన్సెస్ ఉందా అని అంటే ప్రతి సీజన్ స్టార్ట్ అవ్వగానే సుడిగాలి సుధీర్ వస్తాడు అంతే. ఈ సీజన్ బ్లాక్ బస్టర్ బొమ్మ అద్దరిపోద్ది. సో సుడిగాలి సుధీర్ విన్నర్, ఆ రేంజ్ లో జనాలకి ఎక్కిచ్చేస్తారు అనమాట. కానీ సుడిగాలి సుధీర్ ఖచ్చితంగా వస్తాడా అని అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ కి రాడు. ఎంత పేమెంట్ చేసినా గానీ, ఎంత వీక్లీ పేమెంట్స్ ఎంత హైలీగా ఇచ్చినా కూడా సుధీర్ వచ్చే ఛాన్సెస్ మరీ 1% కూడా లేదు అనేది నాకు తెలిసిన ఇన్ఫో అనమాట. సుధీర్కి ఆ ఇంట్రెస్టే లేదు బిగ్ బాస్ కి రావడానికి అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఆయనకు ఏదో షో లేక ఏది లేక చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా కాదు. చాలా క్లారిటీగా సుధీర్ వస్తారు అనేది మాత్రం ఓన్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న సర్క్యులేషన్ జరుగుతున్న దాని మీద ఒక క్లారిటీ చేద్దామని చెప్పాను. సో అందుకే ఈ షాకింగ్ కంటెస్టెంట్స్ అని పెట్టడానికి రీజన్ కూడా అదే అనమాట. సో సుడిగాలి సుధీర్ కూడా వచ్చే ఛాన్సెస్ 1% కూడా లేదు అనేది మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. కొంతమంది రివ్యూర్స్ ట్రై చేస్తున్నారు, ఆ రివ్యూర్స్ ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా చాలా వరకు కొంతమంది చెప్పేశారు. అండ్ ఆనంద్ ఉన్నారు కదా, టాప్ వ్యూస్ 2.0 ఉన్నారు కదా ఆనంద్, అతను వస్తాడని చెప్తున్నారు. అండ్ మన సీను 65 వస్తారు అని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఎలాంటి డిస్కషన్స్, ఎలాంటి టాపిక్స్, వాళ్ళ నేమ్స్ వీళ్ళు ఆలోచిస్తున్నారు అనేది కూడా ఎక్కడ బయటికి రాలేదు. ఆ టీం నుంచి ఎక్కడ కూడా ఆ సిచ్యువేషన్ ని ఎక్కడ బయట పెట్టలేదు. అట్లీస్ట్ ఆలోచనలో కూడా ఇప్పటి వరకు అయితే రివ్యూవర్స్ తీసుకోవాలనే ఆ థాట్ కూడా అయితే ఇప్పటి వరకు అయితే లేదు అనమాట. సో మొత్తానికి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం అంటారా ఏదంటారో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నేమ్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా రావట్లేదు. ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. సో ఖచ్చితంగా వచ్చే వాళ్ళ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఈసారి మోస్ట్లీ ఈ జాతి కుకింగ్ విత్ జాతిరత్నాలు 2 ఉంది కదా, దాంట్లో నుంచి వస్తారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి చాలా మంది వస్తారు. సో మోస్ట్లీ మనం చూసే కంటెస్టెంట్స్ వీళ్ళే ఉంటారు అనమాట. మరి ఇంకా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ నేమ్స్, ఈ సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళు రావట్లేదు అనమాట. ఇది క్లియర్, రాసి పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్